కొంతమందికి వార్తలను వడ్డించడం బాగా అలవాటు. ముఖ్యంగా ఫేక్ న్యూస్ని మాత్రమే క్రియేట్ చేయడం ఇంకొంతమంది అలవాటు అని చెప్పాలి. ఎంతసేపు 2 వర్గాల మధ్య, 2 రాష్ట్రాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలనేటువంటి వార్తలు ఇంకొంతమంది రాస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంకేం పని పాట ఉండదు. అసలు నిజం ఉంటుందా అంటే 0.00 అసలు ఎక్కడా కూడా నిజం లేకుండానే అంతా కూడా కల్పితమే. అలాంటి వార్తల్ని వడ్డించేటువంటి వ్యక్తులు ఈ మధ్యన సమాజంలో ఎక్కువైపోయారని చెప్పాలి. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్టు చేసేందుకు తెలంగాణకు చేరుకున్న ఏపీ పోలీసులు. ఏపీ పోలీసులంట ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు రీసెంట్గా ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు వివాదం అయింది, అందరికీ తెలిసింది. దాని మీద ఆయన మీద కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. దానికి సంబంధించి ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పలా, కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి అని తెలిసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. దాని మీద ఏపీ పోలీసులు అంట వచ్చేసారట. గతంలో పలువురిని అరెస్టు చేసినట్లు తెలంగాణ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేస్తారా లేక డైరెక్ట్గా అరెస్టు చేసి ఏపీకి తరలిస్తారా అనేది జనాలు చర్చించుకుంటున్నారట. ఏ జనాలు? ఈయన దగ్గరికి వచ్చి చెప్పారా? వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్పారా? ఎందుకని ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తారో అర్థం అవుతుంది, ఎందుకు పుడతారో అర్థం కాదన్నట్టుగా అలా ఉంటుంది. ఇదిగోండి.